శ్రీనాథ్ ఖండేల్వాల్ అనే పేరు ఇంచుమించు చాలామందికి తెలియవచ్చండి. ఎందుకంటే ఆయన ఒక సాహితీవేత్త, అలాగే ఆధ్యాత్మికవేత్త కూడా. ఆయన మరణ పురాణం అనే పుస్తకం మొదలుకొని 400 పైగా పుస్తకాలు రాయడం జరిగింది. దానికి గాను ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. కానీ ఆయన దాన్ని తీసుకోవడానికి నిరాకరించడం జరిగిందన్నమాట. అయితే ఆయనకి 80 కోట్ల ఆస్తి ఉంది. 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కుమార్తె. కూతురైతే ప్లేడర్గా సుప్రీంకోర్టులో చేస్తుంది, కొడుకేమో బిజినెస్లు చేస్తున్నాడు. అయితే అండి అతన్ని దగ్గరున్న 80 కోట్లు తీసేసుకుని పిల్లలు అతన్ని బయటికి గెంటేయడం జరిగింది. ఆయన వారణాసిలోని ఒక అనాథాశ్రమంలో ఉంటున్నారు 5 సంవత్సరాల నుండి. అయితే 1924 డిసెంబర్ 28న ఆయన కాలం చేశారు. ఆయన్ని చివరి చూపు చూడటానికి కానీ, అలాగే ఆయన అంత్యక్రియలు చేయడానికి కానీ ఎవ్వరూ రాలేదన్నమాట. ఒక అనాథ శవంలో ఆయన్ని అక్కడ ఉన్నవాళ్ళు కొంచెం కొంచెం డబ్బు వేసుకుని ఆయన అంత్యక్రియలు అయితే పూర్తి చేశారు. కానీ డబ్బు అయితే తీసుకున్నారు, కానీ పిల్లలు చివరి చూపు కానీ అంత్యక్రియలు కానీ చేయడానికి నిరాకరించారన్నమాట. అంటే అసలు వాళ్ళు రాలేదు. ఎలాంటి పిల్లలండి, ఉన్నా కూడా లేకున్నా ఒకటే. అందరూ అంటూ ఉంటారన్నమాట, డబ్బు ఉంటే పిల్లలు బాగా చూస్తారు అని. కానీ అది నిజం కాదండి. డబ్బు ఉంటేనే చూస్తారనుకోవడం అది చాలా తప్పు. డబ్బున్నా లేకపోయినా కూడా ప్రేమ అనేది ఉన్నా, పెంచిన అభిమానం ఉన్నా, మా తల్లిదండ్రులు అని ఉన్నా కూడా పిల్లలు చూస్తారు. ఇలాంటి పిల్లలు ఉన్నా లేకున్నా కూడా ఒకటే అండి.